ఒక పేషెంట్ కి 2 భుజాలు లేవని పరిస్థితి ఏర్పడింది. ఆమె పేరు కూడా ఏదో ఉంది. లేవని పరిస్థితి ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 2 భుజాలని రీప్లేస్మెంట్ చేయాలి, 8 lakhs రూపీస్ అవుతాయి అని చెప్పారు. ఆమె భర్త ఆప్థాలమాలజిస్ట్, ఆమె కోడలు డాక్టరు, కొడుకు డాక్టరు, ఇంకొకళ్ళు కూడా బయోటెక్నాలజీ చేసిన, అంటే సైన్స్ పరంగా వైద్య పరంగా జ్ఞానవంతుల కుటుంబం అది. ఆమె పొయ్యే ఆడవాళ్ళంటే 2 భుజాలు తీసేస్తే మళ్ళీ చెప్పేది ఏంటి, 50% గ్యారెంటీ ఇస్తాం పైకి లేవడానికి అని చెప్పి. ఆపరేషన్ అనేది ఎందుకు చేస్తారు? అప్పుడు వరకున్న రోగాన్ని నయం చేసి బాగు చేసి 100% చేయడానికి. నువ్వు ఆపరేషన్ చేసిన 50% అయ్యింది అంటే అప్పుడు దాని లక్ష్యం ఏమిటి? దాన్ని చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది? అందుకని వాళ్ళకి డౌట్ వచ్చి సెకండ్ ఒపీనియన్ కి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఫిజియోథెరపీ తోటే నయమైంది. ఇట్స్ మిరకిల్. ఇట్స్ అ మిరకిల్. 2 ఆపరేషన్స్ ఈ రోజు ఆ పేషెంట్ కలిసింది. అంటే ఆపరేషన్ అవసరం లేకుండానే ఫిజియోథెరపీ 100 రూపాయల ఫిజియోథెరపీతో ఈ రోజు ఆమె 2 చేతులు లేస్తూ మంచి ట్రీట్మెంట్ అందింది అంటే దాన్ని బట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కి ప్రైవేట్ హాస్పిటల్ కి ఉన్న తేడాన్ని గమనించాలి అనేది చెప్పగలరు. కరోనా పీరియడ్ లో జరిగిన విధ్వంసం, మానవ విధ్వంసం, భయానక వాతావరణం, హాస్పిటల్స్ కి, మెడికల్ మాఫియాకి, అట్లాగే ఫార్మా కంపెనీలకి మధ్య ఉన్నటువంటి దోపిడీ ఒప్పందం ఏదైతుందో ఆ ఒప్పందం వల్ల ఈరోజు మొత్తం ప్రజానీకం మీద అవసరం లేకపోయినా ఇప్పటి ముప్పటిగా మందుల దాడి జరుగుతూ ఉంది. టెస్టులు కూడా అవసరం లేక, జ్వరం వస్తే చిన్న టెస్టుకు పోతే ఈసీజీ తీయాల్సిన అవసరం ఏంటంటే, స్కానింగ్ తీయాల్సిన అవసరం ఏంటంటే, అవన్నీ టెస్టులు రాసి ఆ టెస్టుల ద్వారానే జరుగుతుంది. అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది. అమెరికా తోటి భారత్ అమెరికా ఒప్పందాల మధ్య ఒప్పందం జరిగిన చోట ఏంటి ఒప్పందం అంటే, వైద్య పరికరాల తయారీ అమెరికా చేస్తుంది. ఆ వైద్య పరికరాలను ఇక్కడికి చేసుకోవడానికి 30% ట్యాక్స్ వేసి ఇండియాకి చూపిస్తుంది. మెషిన్ ని ఐడిల్ గా పెట్టాడు ప్రైవేట్ వాడు, లాభం గడించాలి కాబట్టి అవసరం లేకపోయినా టెస్టులు చేయించడం అనే ఒక ప్రక్రియ ఉంది. ఒకప్పుడు ఏమి అనుభవం ఉండి ఏ టెస్టులు లేవు. ఈవెన్ నాకు తెలిసి థర్మామీటర్ కూడా పెట్టాను. ఈ దశలో పేషెంట్ చూసి చేతికి హ్యాండ్ ఇచ్చి ఒక టాబ్లెట్ ఇచ్చి రోగం తగ్గించిన సందర్భాలే కోళ్ళలు ఉన్నాయి. 90s తర్వాత జరిగిన పరిణామం. అంతకుముందు విపరీతంగా రోగాలు తగ్గలేదా, నయం కాలేదా, సమాజం బతకలేదా? బతికారు. ఎందుకు ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా గవర్నమెంట్ తన పాలసీలో కూడా అవసరం లేకపోయినా అంతర్జాతీయ ఒప్పందాలలో భాగంగా ఈ రోజు సమాజం మీద గుప్పించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మేము ట్రేడ్ యూనియన్ గా కోరుతున్నది ఏంటంటే, ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ ని, ప్రభుత్వ డాక్టర్స్ ని, బాధ్యతాయుతంగా పనిచేస్తున్న డాక్టర్స్ ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉంది. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి బడ్జెట్ ఎన్హాన్స్మెంట్ పెంచుతూ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి అనేటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఖచ్చితంగా ప్రభుత్వము ఒక నియంత్రణ కమిటీని వేసి ఏ యాంగిల్స్ లో ఏ టెస్ట్ కి ఎంత ఫీజులు తీసుకోవాలని ఫీజుల నియంత్రణతో పాటు వాటి మీద కంప్లీట్ కంట్రోల్ ని కూడా తీసుకోవాలని మేము కోరుతున్నాం. కరోనా టైంలో హైదరాబాద్ లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు ఇంటర్నేషనల్ పెట్టుబడితో లింకప్ అయ్యి ఇప్పుడు మరింత ఇంకా దోచుకోవడానికి మార్గాలను సుగమం చేసుకొని 2-3 హాస్పిటల్స్ కూడా దాన్ని ఏమంటారు ఫ్రాంచైజీలుగా ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలను ఇంకా దోచుకునేటువంటి ప్రక్రియ నడుస్తుంది. దీని మీద ప్రభుత్వం డెఫినెట్ గా నిఘా పెట్టాలి, దాన్ని పరిష్కరించాలి అనేది మేము చెప్తున్నాం. మీరు కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సమస్యల గురించి లేవనెత్తినప్పటికీ కూడా ఇప్పటి వరకు మెడికల్ మాఫియా ఆగలేదు, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ దందా ఆగలేదు. మరి ఇది పూర్తి నియంత్రణ జరగాలంటే మరి ఎట్లాంటి కార్యాచరణ చేపట్టాలి మరి ప్రభుత్వం? మీరు అంటున్నట్టు మెడికల్ మాఫియా ఆగలేదు అనేది ఒక వాస్తవము. అదే సందర్భంలో ప్రభుత్వ రంగ పటిష్టత, ఇప్పుడు ఒకప్పుడు గల్లీ హాస్పిటల్స్ లేకుంటే విలేజ్ టౌన్స్ లో కూడా లేకుండా అది ప్రజా ఉద్యమం వల్లనే సాధ్యమైంది. అంటే ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ పెంపుదలలో ప్రజలకు వైద్యము గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందాలనేటువంటి ఒక దృష్టితోటి ప్రజా ఉద్యమాల పోరాటాల ఫలితంగానే అది వచ్చింది. మెడికల్ మాఫియాతో ఎందుకు నియంత్రించలేకపోయినంటే మెడికల్ మాఫియాకి గవర్నమెంట్ కి మధ్య కోరిలేషన్ ఉంది కాబట్టి.
రిలేషన్. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే డెఫినెట్ గా బాధిత వర్గం పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, రిచ్ పీపుల్ కూడా అందరూ బాధిత వర్గమే వాడి డబ్బుల కోట్ల ఫీజులకు. కాబట్టి ఆ బాధిత వర్గం అంతా కూడా ఏకమై పోరాటం చేస్తే డెఫినెట్ గా ఉచిత వైద్యాన్ని అందరూ పొందేటువంటి పరిస్థితులు డెవలప్ అవుతాయి అనేది